ఓం శివాయ గురువే నమః. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు క్షేత్రంలో స్వయంగా వెలిసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నారండి. పూర్వము 12వ శతాబ్దంలో కాకతీయులు స్వామివారికి గుడి నిర్మించడం జరిగిందండి. దాదాపుగా ఇప్పటికీ 800 సంవత్సరాలు అవుతుందండి. పూర్వము తమ్మలి వంశానికి చెందిన తమ్మల్ల పెద్దమని భక్తురాలు స్వామివారి కొండపైన ఉండేవారు. ఆ కొండపైనకి వెళ్ళి ప్రతిరోజు కూడా నిత్యం పూజలు, అర్చనలు, అభిషేకాలు కూడా నిత్యం చేస్తూ ఉండేదండి. ఆమె నిండు గర్భవతి అయినప్పటికీ కూడా స్వామివారికి పూజలు చేస్తూ ఉండేది. 9 మాసాలు వచ్చిన తర్వాత స్వామివారి చెంతకు వెళ్తూ, స్వామి నాకు చేతనవ్వట్లేదు స్వామి అని చెప్పి స్వామివారిని ఆ యొక్క భక్తురాలు కోరుకుంటుంది. ఆమె భక్తికి స్వామివారు తక్షణమే ప్రత్యక్షమైపోయి, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ చేతనంత వరకు నువ్వు నడుచుకుంటూ వెళ్ళమ్మా అని చెప్పి కూడా స్వామివారు భక్తురాలకి మాట ఇవ్వడం జరుగుతుంది. అలా భక్తురాలు కొండ దిగుతూ వస్తుండగా స్వామివారు రథంపై వస్తుంటాడు. ఆ రథం యొక్క గంటల చక్రాల శబ్దానికి ఆ భక్తురాలు భయపడేసి వెనక్కి తిరిగి చూస్తుంది. స్వామివారు చెప్పినటువంటి మాటలు మరిచి వెనక్కి తిరిగి చూస్తుంది. అలా చూసినప్పుడు రథానికి ఉన్నటువంటి 2 చక్రాలు 2 విభాగాలుగా విరిగిపోయేసి, ఒకటి ఎక్కడి నుంచి వచ్చి స్వామివారి కింద పాన్మటంగా ఏర్పడింది, ఒకటేమో కోనేరులో పడిపోయిందండి. మనకి రథచక్రాలు వస్తున్నటువంటి జాడలు కూడా ఆ యొక్క కొండపైన కూడా మనం ఇప్పటికి కూడా గమనించవచ్చు. కొండపైన ఇప్పటికీ కోనేరు కూడా ఉందండి పైన. అలా గర్భవతిగా ఉన్నటువంటి భక్తురాలు అలా చూడడం వల్లనే ఆమె నిండు గర్భిణి కదండి, అప్పటికే ఇంకా బాబుని కనేసి శిలాగా మారుతుందండి. స్వామివారి భక్తురాల కోసము అక్కడ స్వయంగా వెలిసాడండి. స్వామివారు పడమర దిశలో ఉంటాడండి ఇక్కడ. అదేవిధంగా స్వామివారికి హోలీ నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ క్షేత్రంలో కాశీలో ఉన్నటువంటి కబంధ వృక్షాలు, కల్పవృక్షాలు కూడా ఉన్నాయండి. ఆ కల్పవృక్షాలకి మన యొక్క కోరికలు చెప్పుకున్నట్టయితే మన కోరికలు నెరవేర్తాయని కూడా మా పూర్వీకులు మాకు బోధించడం జరిగిందండి. స్వామివారి యొక్క చరిత్ర తెలుసుకొని ఈ మధ్య ఇతర రాష్ట్రాల నుంచి ఫారినర్స్ కూడా స్వామివారి చరిత్ర తెలుసుకొని రావడం జరుగుతుందండి. స్వామివారికి కార్తీక మాసంలో విశేషమైనటువంటి అభిషేకాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇది స్వామివారి యొక్క చరిత్ర అండి.